నేనైతే రేపు కంటిన్యూస్గా 3 షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. ఆ 3 షార్ట్ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ 3 షార్ట్ వీడియోస్లో ఒక మంచి విషయం తెలుసుకుంటారనమాట. నేనైతే ఈరోజు నిన్న చెప్పాను కదా, ఒక గ్రేప్స్తో ఏదో రెసిపీ పెట్టాను కదా, రెసిపీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే వాటితో కొత్తగా అయితే ఐస్ అయితే తయారు చేశానండి. నేను ఇప్పుడు చూపించే విధంగా తొక్కలు ఒక సైడు, ఇంకా గ్రేప్లో ఒక పిక్కలు అంటూ ఉంటాయి కదా, అవి ఒక సైడ్ అయితే తీసేసుకొని, ఇంకా తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కల్లో ఇంకా కొంచెం వాటర్ షుగర్ పోసుకొని 5 మినిట్స్ అయితే ఉంచితే ఈ కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అనమాట. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనం డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 3 to 5 అవర్స్ వరకు ఉంచితే ఐస్ లో అయితే గడ్డ కడుతుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అందరూ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఆ దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే లేవు, అందుకని చెప్పేసి గ్లాస్ లో అయితే వేసేసుకొని అందులో అయితే క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టేశాను. టేస్ట్ చాలా బాగుంది. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇప్పుడు కాకపోయినా సమ్మర్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వీడియో ఇంతవరకు చూసుంటే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.